సో గైస్, ఈరోజు మనము ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి నాకంటే పెద్దవాళ్ళు అయితే ఎల్డర్ బ్రదర్స్గా, చిన్నోళ్ళు అయితే యంగర్ బ్రదర్స్గా, నా ఫ్యామిలీగా భావించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి అంటే, ప్రెజర్ తీసుకోవద్దు. మీకు తెలియకుండానే ప్రెజర్ అనేది బిల్డ్ అయితే బీపీ స్టార్ట్ అవుతుంది, తర్వాత షుగర్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు డబ్బులు నాకు జీతం, నేను పని చేసుకోవాలి, జీతం గురించి ఆలోచించుకోవాలి, దీని గురించి ఆలోచించుకుంటూ కొంత కూడా పర్సనల్ కేర్ ఉండట్లేదు. సో చాలామంది అంటారు, మీరు అంటే నాకు టైమే ఇస్తలేరు మా బాసు, నాకు ట్రావెలింగ్ కలిసిపోతున్నాను, లేకపోతే నాకు ఎక్కువ టైం ఆఫీస్కే పోతా ఉందంటే, రోజుకి తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నారా? మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, లేకపోతే ఒక 20 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 20 మినిట్స్, ఈవినింగ్ ఒక 20 మినిట్స్ పెట్టుకుంటున్నారా? ఒక్క 30 మినిట్స్ మీ బాడీ కోసం పెట్టుకోలేరా? ఆలోచించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఉండే ఏదైతే, నేను అపార్ట్మెంట్లో ఉన్నా, లేకపోతే నాకు విల్లా ఉంది, లేకపోతే నాకు ఊర్లో అది ఉంది ఇది ఉంది కాదు, మీ చివరి వరకు మీరు నివసించే ప్లేస్ మన బాడీ. నేను ఎక్కువ బీభత్సంగా మీరు వర్కౌట్స్ చేసేయండి, 6 ప్యాక్ తెచ్చుకోండి అని చెప్పట్లేదు. అట్లీస్ట్ ట్రై చేయండి. అవేర్నెస్ తెచ్చుకోండి. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ప్రెజర్ తీసుకోవద్దు. ఇది మాట చెప్పడం చాలా ఈజీ అండి. బాస్ లేకపోతే మళ్ళీ టీమ్ లీడర్ పెట్టే ప్రెజర్ మీకేం తెలుసు అని అనుకోవద్దు. ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ ట్రై చేయండి. మెడిటేషన్ చేయండి, వర్కౌట్ చేయండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 3 months నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అంటే కుదిరినప్పుడు రన్నింగ్కి వెళ్తున్నాను, ఒక 2 kilometers వాకింగ్, 2 kilometers రన్నింగ్కి వెళ్తున్నాను. కుదరినప్పుడు ఏం చేస్తున్నానంటే, అట్లీస్ట్ ఒక 10 minutes అన్న మా కమ్యూనిటీలో ఉండే పార్క్లో కూర్చొని ఒక 10 నిమిషాలు నేను బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఆ రోజు ఎంత ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే, నేను చెప్తా ఉంటే నేను విన్నాను, ఇది ఇంతకుముందు కూడా చేశాను, కానీ ఆ రోజు ప్రొడక్టివిటీ ఎంత బాగా పని చేయగలుగుతున్నాను, అండ్ ఒక సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను.